సరదా శుక్రవారంలో ఇప్పుడు మీది వన్ సైడ్ లవా? మీ ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదా? అయితే నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటూ లవ్ కోచింగ్ సెంటర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, ఒకవేళ విడిపోతే వాళ్ళని కలపడం, లవ్ పుట్టించడం, లేని ప్రేమను క్రియేట్ చేసి చేస్తుంటమాట. ఎందుకంత దొరద? అది చిన్నప్పటి నుంచి నా హాబీ. కాదు సార్, ఇది వీళ్ళకి సరదా. సరదా నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. ఎస్, సరదా లేని క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఈడే గెలికి 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 గోరు చుట్టూ ఎంతవరకు చేయించాం వాడితో. ఖుష్బు గారు, మీకు విషయం తెలుసు లేదా మేడం? మీ హస్బెండ్ మీ పెళ్లి ముందు నా దగ్గరకు వచ్చారు. సార్ ఇలాగా అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారంటే ఇవన్నీ కాదు, డైరెక్ట్ గుడి కట్టి అన్న. ఆ విషయం మీకు తెలియదు. ఫస్ట్ గుడికి డబ్బులు ఇచ్చింది అతనే, ఆ ఇటుకి పెట్టి శంకుస్థాపన చేసింది కూడా అతనే. ఆ గుడి కట్టడం వల్ల మీరు పడిపోయారు. ఆ విషయం మీకు తెలియదు. అఫ్ కోర్స్ ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. ఇంకా శివాజీ గారి కోసం లవ్ టిప్స్ ఇవ్వవలసిన లేదు, ఎందుకంటే అతను అప్పుల్లో అతను తిప్పిన చక్రం అదంతా అతను ఓన్ ప్రపోజల్. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్ ఇలా రామ్మా సరే. వయ్యమ్మ, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. కొంతమంది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సరే వెళ్ళి కూర్చో. ఏంటి ఏమనుకో అట్లా పంపించేస్తున్నా, ఇక్కడ నుంచి ఉంటాను నేను స్కిట్ మొత్తం. ప్లీజ్ కొంచెం వెళ్ళి కూర్చుంటారా? అది ఈ లేడీస్ ఉన్నారే మనుషుల్ని సార్, అబ్బాయిలు మనల్ని హీనంగా చూస్తారు, అందుకని మనం హీ. ఏం చెప్పావురా? సో ఈ రోజు ఎవరు వస్తారో చూడాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చెప్పండి మీకు ఏం కావాలి? ఇక్కడ మీరు లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారంట కదా సార్? లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, లవర్స్ ని కలుపుతాం. మాకు లవ్ లో ఉన్న నాలెడ్జ్ మామూలుగా ఉండదు, ఏం కావాలని చెప్పేస్తాం. నాకు డౌట్ సార్, వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. యాక్చువల్ గా ఇంత ముందు వ్యాలంటైన్స్ డే నవంబర్ 14 ఉండేది, చిల్డ్రన్స్ డే ఫిబ్రవరి 14 ఉండేది. ఈ 3 months లో వర్కౌట్ అవ్వట్లేదు కదా, అందుకని డేట్లు మార్చి 14 పెట్టారు. ఆ 14 పెట్టాల 9 months గ్యాప్ ఉంది, కలుస్తున్నారు, హ్యాపీగా పిల్లలు పడుతున్నారు. అది వెళ్ళిపో. లవ్ కుమార్ ప్రపోజింగ్. yes this is లవ్ కుమార్ నో ప్రేమికుడు మనమే. నేను ఎప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు సార్. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్ లో చాలా ఫేమస్ డైలాగ్ ఉంటాయి. డైలాగ్స్ కూడా అంతా, ఆ డైలాగ్స్ తో అమ్మాయిలు ఈజీ పడేవచ్చుకో. ఇది 10,000 డైలాగు, ఇది 5,000 డైలాగు, ఈ డైలాగ్ అయితే ఫ్రీ. ఫ్రీ డైలాగ్ ఏంటి సార్? తెలీదా? ఈ డైలాగ్ పాస్ అయిపోయి చెదపట్టి పుచ్చిపోయింది కూడా. ఏంటి సార్ ఆ డైలాగ్? అదేరా, నువ్వు వేడితే చచ్చిపోతలేదు కానీ చచ్చిపోతే అలా చూస్తున్నారండి, ఏదో మీ మీద వాడినట్లు. వాడే ఉంటారు, అమ్మ ఉంటారు కదా మీరు. సార్ నాకు ఆ డైలాగ్ వచ్చి సార్, కాస్ట్లీ డైలాగ్ 10,000 అని పర్వాలేదు సార్. ఇగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటి చెప్పు? ప్రపంచంలో గొప్ప శిల్పి ఎవరు? అమ్మాయి ఏమంటది అప్పుడు? జక్కన్న అంటది. కాదు, మీ నాన్న అన్న అమ్మాయిని. సార్ నాకేదో బీజియం వినపడుతుంది. సేమ్ బీజియం అమ్మాయి కూడా వినిపిస్తుంది, అర్థమైందా? అమ్మాయిని సెట్ చేయి. దీనికి పడపోతే? దీనికి పడపోతే దీనికి. ఇదేంటి సార్? ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడుగు. హార్ట్ అని ఉంది, ఎలా సార్? నీ హార్ట్ లోకి దారి ఎలాగా అడుగు, అంతే. సార్ చాలా డైలాగ్స్ బాగున్నాయి సార్. ఎంత సార్ ఫీజు? ఓ 4 పడింది, 40,000. 4 పెడితే 40,000, అన్ని పక్కన 4 ఉంది సార్. ఫీజే 40,000, అందుకే పెట్టా. అసలు ఇది పడపోతే? అరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారా? చెప్పారు? ఒక అమ్మాయి వారం పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకొక అమ్మాయి సంవత్సరం పడుద్ది. పడకపోతే అది అమ్మాయే కదా అప్పుడు. ఏ అమ్మాయినా పడుతుంది, ఎందుకు పడదు? ఏం సార్ అమ్మాయి పడదా? ఎప్పటికైనా పడద్దు కదా అనుకుంటే ఖచ్చితంగా పడుద్ది. ఎస్. ప్రాబ్లం ఏంటి? ఏంటి మ్యాటర్ చెప్పు సార్. నాకు ఏ అమ్మాయి పడట్లేదు సార్. అమ్మాయిలు మనం బాగా ప్యాంపర్ చేసే వాళ్ళని, బాగా చూసుకునే వాళ్ళని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఇప్పుడు అమ్మాయి చాలా బాధలు ఉంది అనుకో, ఏం చేస్తావు? ఏమని సార్, వాదారుస్తాను, హగ్ చేసుకుంటాను, చాక్లెట్ ఇస్తాను, రూమ్ లో తీసుకెళ్తాను. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? హ్యాపీగా ఉంటే వాదార్చాలి అంతే సార్, డైరెక్ట్ గా రూమ్ లో తీసుకెళ్ళిపోతా. ఒక
పార్క్ వెళ్తే ఒక అమ్మాయి బాగా నచ్చింది సార్. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటారు అనుకున్నాను. మరి ఏమైంది? దగ్గరికి వెళ్ళాను, మీరు నాకు బాగా నచ్చారని చేతిలో 10,000 పెట్టింది సార్. కేసు పెట్టింది. అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు చేతిలో 10,000 పెట్టావా? అది కేసు పెట్టింది. ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టిందంటే ఏమో మరి మొన్న ఒకసారి అక్కడెక్కడో కానీ 10,000 పెట్టలేదని కేసు పెట్టారు సార్. నీకెందుకు మంచి అమ్మని చూద్దాం, వెయిట్ చేయి. పార్క్ లో 10,000 ఇస్తే కుట్టిందని చూడండి. ఆశ్రయనీయ సార్ ఇది. చూడడానికి చాలా ఫ్యామిలీగా ఉందిరా. డబ్బులు ఇస్తారా? నచ్చితే పెళ్లి చేసుకుని అడగాలి కానీ. సరే నీకు అమ్మాయిని సెట్ చేస్తాను. సెట్ చేయండి. నాకు తెలిసి ఏదో ఫ్యామిలీ ఇంటికి సంబంధించిన అమ్మాయిలా అనిపిస్తుంది సార్, కానీ పార్క్ లోనే ఎక్కువ ఉంటదండి. నువ్వు పార్క్ ఎందుకు వెళ్తున్నారా? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. మీ పేరు శ్రావణి కదా? అవునండి. మీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ వచ్చండి. ఓకే, మీరు ప్రేమికుడు కదా? మీకెలా తెలిసిన పేరు? నాకు బాడీ రీడింగ్ తెలుసండి. నేను ఎవరినన్నా స్కానింగ్ చేస్తే వాళ్ళు ఎంత పెద్ద పర్ఫార్మర్ వెంటనే చెప్పేస్తానండి. ప్రేమ మీద మీ ఎక్స్పెక్టేషన్? ప్రేమ చాలా గొప్పదండి. దాని గురించి ఎంత వర్ణించినా రోజులు సరిపోవు. కానీ ఈ రోజు లవ్లు ఏంటండి, పార్కులు అంటున్నారు, చెట్లు అంటున్నారు, పుట్లు అంటున్నారు, రూమ్లు అంటున్నారు. నచ్చట్లేదండి. మీకు ఎలాంటి ప్రేమ కావాలండి? డైరెక్టర్ ఇంటికేనండి. డైరెక్టర్ ఇంటికేనండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇంటికి వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటారు కదండి. పెద్దవాళ్ళతో పెళ్లి గురించి మరి అది మంచి టేస్ట్. తెలిసి అమ్మాయి నీకు సెట్ చేస్తాను, కంగారు పడద్దు. ఇది ఫోన్ మేడం, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. హలో హలో. అరే ఇప్పుడు నీ ఫోన్ ఇస్తాను, ఇంకో ఫోన్ చేస్తాను మరి. అయిపోండి మేడం. థ్యాంక్స్ అండి. హలో అంటే అక్కడ దొరబాబు ఉన్నాడండి. దొరబాబు నెంబర్ కాదండి, ఇది నా ఫోన్ అండి. 100 కోట్లు ఇచ్చాడు నాకు, అందుకేనే. అయ్యో ఇది ఫోన్. మేడం ఈ ఫోన్ నాదే మేడం. మీదా? సారీ మిస్టేక్ అయి మారిపోయినట్టుంది. అంటే మీ పేరు దొరబాబా? ఎస్ అండి. ఐ లవ్ యూ అండి. లడ్డు కావాలా నాయనా? సరే వెళ్ళిపోవచ్చా మనం? ఇంకా వెళ్ళిపోదామండి. ఏమండి వెళ్ళిపోవా? మీరు 50 ఫోన్ పే చేసి వెళ్ళిపోండి, ఓకేనా? చేద్దామా మళ్ళీ. సార్ ప్రేమికుడు గారు, నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏమైంది? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. ఓకే. వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు సార్. ఎవరు ఒప్పుకోవట్లేదు? అమ్మా నాన్న? కాదు సార్, వాళ్ళు చచ్చిపోయారు. మరి ఎవరు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ పిల్లలు సార్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా దొరబాబు గారికి ఏమైంది? దొరబాబు సార్ ఏమైంది? ఇంతకి మన దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసిపోయింది. అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు. కోఆపరేట్ చేయడం కదా, ఒప్పుకోవట్లేదు సార్. నా మాట విను. ఆ అమ్మాయి పార్క్ లో కూర్చుంది, ఇద్దరు కత్తిలాంటి రోడ్లు పంపిస్తా. ఆ రోడ్లు అమ్మాయిని ఏదో చేయడానికి ట్రై చేస్తుంటారు. నువ్వు హీరోలోకి వెళ్ళి ఫైట్ చేసి ఓపెన్ చేసే. ఓకే సార్. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆగండి, నేను ఒప్పుకోపోతేనే కదా మీరు టెన్షన్ పడాలి. ఎందుకు మీకు ఆ టెన్షన్ అంతా? అదేంటి సార్ అలాగంటుంది? అది ఇంతకీ రౌడీలేనా? మొత్తానికి దాన్ని తీసుకొచ్చి నాకు అంట కడతారు. నువ్వు చూసావా? నేను ఇష్టపడ్డాను, నువ్వు తెలుసుకోవాలి కదా అది ఎలాంటిదో. 50,000 ఫోన్ పేరా నీకు? అరే రండిరా. నావేమో 40,000 దొబ్బేశావు. ఎంతమంది కమ్మేవరా? ఈ రెగ్యులర్ గా అందరికి ఇవే అమ్ముతుంటారు. నాకంటే ముందు ఆ అమ్మాయికి చెప్పాడంట. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసావు ఒక అమ్మాయిని, 8 years లవ్ చేసుకున్నాం. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేసానే నేరం, కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాటిని అర్థం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. ఎప్పటి నుంచి చెప్తున్నావు పెళ్లి చేసుకోవాలంటే ఆడకు వదిలేసాడు. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని. లైఫ్ మాత్రం వాడింట్లో ఉన్నాడు. మళ్ళీ మా రూమ్ కో వీళ్ళ రూమ్ కో వచ్చి అలా తాగి పడుకొని వదిలేసి ఇంటికి వెళ్ళి వదిన గైనకాలజిస్ట్ గవర్నమెంట్ డాక్టర్, వీళ్ళ అన్నయ్య రేడియాలజిస్ట్. సో వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. రష్మి అన్నావు కదా పడద్ది, కానీ అది ఉంటదో పోద్దో తెలీదు. కానీ ఎవరిది బ్యాడ్ లక్ ఇక్కడ? ఆ అమ్మాయిది బ్యాడ్ లక్, సన్నిది కాదు. కానీ సార్ అంటే ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయినప్పుడు కొంతకాలం తర్వాత ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలి. జెన్యూన్ లవ్
జెన్యూన్ లవ్. అది మూవ్ అవ్వట్లేదు అతను. హీఈస్ ఎంజాయింగ్ విత్ దట్. తప్పేం లేదు సన్నీ, హ్యాపీ, బీ హ్యాపీ. కాదు సార్, వాడికి మీరు సలహా ఎవరా పెళ్లి చేసుకోమని? ఒక పక్క లవ్వు అమ్మాయి గుండెల్లోనే ఉన్నప్పుడు ఇంక చేసుకుని ఏం చేస్తాడు? To start a new chapter, you have to finish the older one. స్టార్ట్ చేసాం మేడం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వద్దులే రష్మి, మనం చెప్పటం ఇవన్నీ వద్దులే. ఆయన్ని ప్రేమించి ఆయన్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవరొకరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో జడ్జెస్, మరి ఈ స్కిట్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు. Skit బాగుంది, ఆ కాన్సెప్ట్ కొత్తది ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, అది ఓవరాల్ ఇట్స్ నైస్. అండ్ సన్నీ, ఖచ్చితంగా మీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. శివాజీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ అంతా బాగుంది, ఓవరాల్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బాగుంది, గుడ్. జడ్జెస్, మా ప్రేమికుడికి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. So judges, Auto Ram Prasad and team ki iche scores 19 out of 20.